రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 1 నుంచి ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, విజయాలపై బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా సీఎం జిల్లాల పర్యటన షెడ్యూల్ ను రిలీజ్ చేశారు. డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. డిసెంబర్ 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో సభ ఉంటుంది. డిసెంబర్ 3వ తేదీన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో వేదికగా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. అలాగే డిసెంబర్ 4వ తేదీన ఆదిలాబాద్ లో నిర్వహించే సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అలాగే డిసెంబర్ 5వ తేదీన నర్సంపేటలో నిర్వహించే బహిరంగ సభకు, డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండలో నిర్వహించే బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు షెడ్యూల్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కొండల్ అందిస్తారు. కొండల్, ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను పురస్కరించుకొని ప్రజా విజయోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు విజయోత్సవాలు నిర్వహిస్తుంది. 8-9 తేదీలో గ్లోబల్ సమ్మిట్ను కూడా నిర్వహించబోతుంది. విజన్, తెలంగాణ విజన్, భవిష్యత్తు విజన్ ఎలా ఉండబోతుంది 2047 కన్నది ఆ గ్లోబల్ సమ్మిట్ వేదికగా రిలీజ్ చేయబోతుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా టూర్లకు కూడా శ్రీకారం చుట్టారు. విజయోత్సవాల భాగంగానే ఈ జిల్లా టూర్లకు శ్రీకారం చుట్టారు. ఇది కొంత వ్యూహాత్మకంగానే ఈ జిల్లా టూర్లు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది, నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఒకవైపు జోరుగా పంచాయతీ ఎన్నికలకు మొత్తం యంత్రాంగం అంతా దాంట్లో నిమగ్నమైంది. అయితే ఇప్పుడు జిల్లా టూర్లు, సీఎం రేవంత్ రెడ్డి జిల్లా టూర్లను అర్బన్ మున్సిపాలిటీ ఏరియాలో జిల్లా టూర్లు కొనసాగబోతున్నాయి. ప్రతి జిల్లాకు దాదాపు 6 జిల్లాలను కవర్ చేయబోతున్నారు. ఈ జిల్లా టూర్లో భాగంగా డిసెంబర్ 1న మహబూబ్నగర్ మక్తల్లో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా టూర్ ఉండబోతుంది. 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెం, డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లా, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట్, 6న నల్గొండ జిల్లా. ఇట్లా 1 నుంచి 6 వరకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలో వెళ్ళబోతున్నారు. ఆ జిల్లా పర్యటనలో భాగంగా అర్బన్ మున్సిపాలిటీ ఏరియాలో భారీ బహిరంగ సభ ఉండబోతుంది. రాష్ట్రంలో 2 ఏళ్ల పాలనలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన, అమలు చేసిన కార్యక్రమాలు, చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమం, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించబోతున్నారు. ఈ జిల్లా టూర్లు ఒకవైపు పంచాయతీ ఎన్నికలకు ఒక క్యాంపెయిన్గా కూడా ఇది భారీగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇది వ్యూహాత్మకంగానే జిల్లా టూర్లకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టిందని చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ జిల్లా టూర్లలో భాగంగా ఒకవైపు 2 ఏళ్ల పాలనలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని మరొకసారి ప్రజలకు వివరించబోతున్నారు. ఇదంతా కూడా పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కొంత లాభం చేకూరే అంశంగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ గ్రౌండ్లోకి దిగబోతున్నారు. భారీ బహిరంగ సభల ద్వారా ప్రజలకు మరింత స్పష్టంగా, సూటిగా చెప్పబోతున్నారు. మాధవి, రైట్, థాంక్యూ కొండల్.